నిమిషం హోల్డ్ లో ఉండండి. టీడీపీలో చేరికలకు సంబంధించి మనకి ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. టీడీపీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వెళ్లారు. చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసిన రామచంద్రయ్య టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లారు. రాష్ట్రంని కోలుకోలేని విధంగా జగన్ అప్పులపాలు చేశారంటూ రామచంద్రయ్య ప్రధానంగా ఆరోపిస్తున్నారు. టీడీపీలోకి వలసలైతే పెరుగుతున్నాయి. మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వెళ్లారు. చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసిన రామచంద్రయ్య టీడీపీలో చేరేందుకు కార్యాలయానికి వచ్చారు. రాష్ట్రం కోలుకోలేని విధంగా జగన్ అప్పులపాలు చేశారంటూ రామచంద్రయ్య ఆరోపించారు. రీటైల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మీరు కూడా చార్టెడ్ అకౌంటెంట్, ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారు? మీరు ఏం చెప్పబోతారో దానికి ఎక్కువగానే ఉంటుంది. అట్లుంది పరిస్థితి. రేపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు కట్టాలి. ప్రతి ఒక్కడి చర్మం ఊడగొడతారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా. ఎట్లా కడతారు అప్పు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహానికి ఏ విధంగా అప్పులు కడతారు? రవిచంద్, మనం చూసాం వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అండ్ విజయసాయిరెడ్డి బంధువులు కుటుంబం మొత్తం కూడా టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు రవిచంద్? అంటే ఒకటి సుమా, మన కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో చూసుకుంటే కనుక పెద్ద రాజకీయ విషయం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ద్వారకనాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి బంధువులంతా కూడా మూకుమ్మడిగా టీడీపీలో చేరాలనుకోవడం ఒకటైతే, రామచంద్రయ్య కూడా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి పార్టీని వదిలేసి టీడీపీలో చేరాలనుకోవడం కూడా కొంత ఇంపార్టెంట్ బ్రేకింగ్ లా మనం భావించాలి. ఎందుకంటే రామచంద్రయ్య రాష్ట్రంలో చాలా సీనియర్ నేత. 83 నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో టీడీపీలో పనిచేశారు. తర్వాత వైసీపీలో కూడా కీలకంగా వ్యవహరించారు. ఎందుకంటే 2019 అధికారంలోకి వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి రామచంద్రయ్య చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆర్థిక అంశాల్లో కావచ్చు, మేనిఫెస్టోలో కావచ్చు అనేక సహకారంగా కూడా అందించారు. తెర వెనక కూడా పనిచేశారు. కానీ ఆయన ఈ రోజు ఈ ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి టైం కూడా కేటాయించలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన ఆర్థికవేత్త కూడా అవటం వల్ల కొన్ని సలహాలు, సూచనలకు ఇవ్వడానికి నేను ప్రయత్నించారు. కానీ వైసీపీలో మాలాంటి పెద్దల సలహాలు వినేవారే లేరని కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్కండిషనల్ గా నేను టీడీపీలో చేరడానికి వచ్చానని చెప్పారు. ఇంతకు ముందే కొంచెం అచ్చెన్నాయుడిని కూడా కలిశారు. ఉదయం చంద్రబాబును కూడా కలిశారు. ఇప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయన కూడా మరి కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే నేను సిట్టింగ్ ఎమ్మెల్సీని, గతంలో కూడా పార్టీ మారినప్పుడు 2 సంవత్సరాలు రాజ్యసభ కూడా వదులుకున్నాను. అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని కానీ ఇప్పుడు ఇమడలేకపోతున్నాననే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఎవరు కూడా నిజాయితీగా మాట్లాడేవారు కావచ్చు, ఉన్న వాస్తవాలను చెప్పేవారు ఎవరు కూడా వైసీపీలో ఇమడలేని పరిస్థితి ఉంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్తున్నారు. ఏదైనా రాబోయే ప్రభుత్వాలకు కూడా ఇది గడ్డు కాలము. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కావచ్చు, ఈ ప్రజా పాలన ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న పాలనగా రామచంద్రయ్య అయితే అభివర్ణిస్తున్నారు. ఏదైనా దాడి వీరభద్రరావు మాజీ మంత్రి కూడా ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. ఏదైనా రాష్ట్రంలో మొత్తం కూడా 2 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో అధికార పార్టీ నుంచి భారీ ఎత్తున కీలక నేతలంతా కూడా టీడీపీ బాట పట్టడం అనేది కొంత చర్చించాల్సిన అంశంగా మనకి కనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడైతే టీడీపీ కార్యాలయంలో మనం అక్కడ చూస్తున్నాం, అందరూ వచ్చి భారీ ఎత్తున చేరుతున్నారు. ఒక పక్క విజయసాయిరెడ్డి కుటుంబం, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏదైతే సి రామచంద్రయ్య, అదేవిధంగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు లాంటి ప్రముఖులంతా కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అనేది, సిట్టింగ్ కి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశం. అధికార పార్టీకి ఒక రకంగా ఇది షాక్ లా మనం భావించాల్సి ఉంటుంది. సుమా, రవిచంద్, అంటే టీడీపీలోకి వలసల్ని ఎట్లా చూడాలి? అంటే టీడీపీ ఒక వ్యూహంతో ముందుకెళ్తుందని మనకి ఇవన్నీ చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటారా? ఒక స్ట్రాటజీతో టీడీపీ ముందుకెళ్తుంది అనుకోవచ్చా రాబోయే ఎన్నికల్లో? సుమా, డెఫినెట్ గా టీడీపీ కూడా చాలా మంది పార్టీలో చేరతానని అడుగుతున్నప్పటికీ కూడా ఎక్కడైతే టీడీపీకి నాయకత్వ లోపం ఉందో అక్కడ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించాం, కడప జిల్లాలో పార్టీకి కొంత నాయకత్వ లోపం ఉంది. ఈ నేపథ్యంలో కడపకు సంబంధించిన ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేని తీసుకున్నారు. అదేవిధంగా సి రామచంద్రయ్య కూడా బలిజ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఆయన కూడా తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా దాడి వీరభద్రరావు ఒక ఏదైతే క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడు. ఆయన కూడా వీరు ఎక్కడైతే గ్యాప్ ఉందో, నాయకత్వ లోపం ఉందో, ఎక్కడైతే సమాజంలో ఒక మంచి పేరు, మంచి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటామని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా వీరందరిని కూడా చేర్చుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. వ్యూహాత్మకంగానే చేరికలపై వ్యూహాత్మకంగానే ముందుకు పోతుంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన క్లారిటీని బట్టి ఆ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు టీడీపీ నేతలు. సుమా, రవిచంద్, అంటే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎట్లా చూడాలంటారంటే ఇప్పుడు టీడీపీలోకి వలసలు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నాయి కాబట్టి వైసీపీ అధిష్టానం అలర్ట్ అవుతుందా? అంటే అసంతృప్తులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు వారందరినీ బుజ్జగించుకునే పనిలో వైసీపీకి నిమగ్నమయ్యే ఛాన్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సుమా, ప్రస్తుతానికి వైసీపీ హైకమాండ్ మాత్రం ఎవరైతే టికెట్ల మార్పులు చేర్పుల మీద దృష్టి పెట్టింది. ఇక్కడే నిన్న కూడా చాలా మందిని మార్చారు, గతంలో మార్చారు. 2 దఫాలుగా ఇప్పుడు వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడం కావచ్చు, పూర్తిగా సీట్లు వాళ్ళ తీసేయటం కావచ్చు, కొత్త అభ్యర్థిని పెట్టడం కావచ్చు, ఆ ఎక్సర్సైజ్ మీద ఉన్నారు. ఇలాంటి వాటి మీద పెద్దగా దృష్టి పెట్టినట్టయితే మనకి కనిపించట్లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి బావమర్ది కాబట్టి ద్వారకానాథ్ రెడ్డిని అయితే విజయసాయిరెడ్డి ఆఖరి వరకు ప్రయత్నించారు, వెళ్లకుండా అనేక హామీలు ఇవ్వబోయారని చెప్పి ఈ నేతలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే దాడి వీరభద్రరావు విషయంలో మాత్రం నిన్ననే చెప్పారు, ఆయనకి టికెట్ అడిగారు, మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే సి రామచంద్ర గురించి కూడా వాళ్ళు ఎందుకంటే పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో వారి అంటే ప్రజల్లో వారికి చరిష్మా లేదనో వేరే కారణాలతో వారు కొన్ని అంశాలని పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి విషయం కొన్ని ప్రత్యేకంగా చూడాలి. ఆయన విజయసాయిరెడ్డి బావమరిది అవడం, విజయసాయిరెడ్డి భార్య విజయసాయిరెడ్డి ఇద్దరిని పక్కన పెట్టేసి మిగిలిన వారంతా కూడా టీడీపీలో చేరడం అనేది కొంత చర్చనీయాంశమైన అంశం. ఎందుకంటే వారికి ఎంత పలుకుబడి ఉందా లేనప్పటికీ సమాజంలో వారు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులనే ఎఫెక్ట్ డెఫినెట్ గా అధికార పార్టీపై పడే అవకాశం కనిపిస్తుంది. దాడి వీరభద్రరావు విషయంలో కూడా కొంత అక్కడ స్థానికంగా ఉన్న అమర్నాథ్ కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కూడా చాలా కాలంగా చట్టసభలకు కావచ్చు, రాజకీయాలకి కొంత యాక్టివ్గా లేని పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మాకు పెద్దగా ఎఫెక్ట్ పడదని చెప్పి వీరితో టచ్లోకి రావట్లేదు. ద్వారకానాథ్ రెడ్డి మాత్రం ఆఖరి వరకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే కొంతమంది రాయలసీమకు చెందిన కీలక నేతలు కూడా చేరతారన్న సమాచారంతో వైసీపీ హైకమాండ్ అయితే అప్రమత్తమైంది. వారితో చర్చలు జరిపేందుకు కూడా వారు కొంతమంది మంత్రులకి బాధ్యతలు అప్పగించారని సమాచారం వస్తుంది. సుమా, థ్యాంక్ యూ.